Hey guys, this is Sunil Saxena. Welcome to my channel. సో ఈరోజు నా స్టూడియోలో స్పెషల్ ఏంటంటే ఫాజిల్ వాచెస్. సో ఫాజిల్ జెన్ 5 తీసుకున్నాము. దీంట్లో ఒకటి లేడీస్ వాచ్ అండ్ ఇంకొకటి జెంట్స్ వాచ్. సో వీటి డీటెయిల్స్ ఏంటి, తర్వాత దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి మనం ఒకసారి అన్బాక్సింగ్ చేసుకుంటూ చూద్దాము. అండ్ వీటి ప్రైసింగ్ డీటెయిల్స్ అండ్ దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా చూద్దాం. సో వీడియోలోకి లెట్స్ గో. అండ్ నేను వచ్చేసి లైఫ్ స్టైల్లో తీసుకున్నాను హైదరాబాద్లో. సో లైఫ్ స్టైల్లో తీసుకున్నప్పుడే గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చారు యాజ్ ఇట్ ఈస్గా. నేను ఇప్పుడు పర్చేస్ చేసింది వచ్చేసి 1 month దాటింది. ఇది జెంట్స్ వాచ్ అండ్ ఇది లేడీస్ వాచ్. సో రెండు కూడా మోడల్ ఒకటే అండ్ ఈ రెండింటి కెపాసిటీ అంతా కూడా సేమ్. అండ్ కెపాసిటీ వచ్చేసి 1 GB ర్యామ్ అండ్ 8 GB ఇంటర్నల్ మెమొరీ. వన్ మంత్ తర్వాత ఇప్పుడు అన్బాక్సింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే నిన్న అంటే 26th May హారిక అండ్ విహాన బర్త్డేస్ జరిగినాయి కదా. సో అవి అయిన తర్వాత అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాము. డీటెయిల్స్ ఈ కవర్ పైననే ఉన్నాయి. సో ఇండివిజువల్గా ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ జెంట్స్ బాక్స్ ఓపెన్ చేస్తాను. చాలా పేపర్ వర్క్ ఉంది ఇందులో. ఇది యూజర్ మాన్యువల్ అనుకుంటా. సో ఇవి యాజ్ ఇట్ ఈస్గా పక్కన పెట్టేసేద్దాం. అండ్ నెక్స్ట్ బాక్స్లో ఒక ఛార్జర్ ఇచ్చారు ఇందులో. ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జర్. దీని ఛార్జింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ సీల్ ఇవన్నీ తీసిన తర్వాత పెట్టాలి. నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ లేడీస్ వాచ్ కూడా ఓపెన్ చేసేస్తాను. దీంట్లో కూడా సేమ్ వారంటీ అండ్ యూజర్ మాన్యువల్ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా ఛార్జర్, ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను తీసేస్తా. బ్యాక్ సైడ్ కూడా ఈ ఛార్జింగ్ పాయింట్లో సీల్ ఒకటి ఉంది. ఆ సీల్ తీసేసి ఈ ప్లేస్లో ఛార్జింగ్ పెట్టాలనుకుంటాం. ఎట్లా పెట్టాలి ఏంటనేది చూద్దాం. ఇది కూడా బ్యాక్ సైడ్ సీల్ ఉంది. అండ్ ప్రైస్ ట్యాగ్ ఇది కూడా కట్ చేయాలి, నేను కట్ చేస్తాను. సో ఇది వారంటీ, దానికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఇది మాన్యువల్. సో మాన్యువల్లో చూశాను. సో ఇది ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టి దాంతోపాటే పేరింగ్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఛార్జింగ్ పెట్టి అండ్ యాప్ డౌన్లోడ్ చేసి పేరింగ్ చేసిన తర్వాత దీని కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తాను. అండ్ ఈ లోపల దీని బిల్డ్ క్వాలిటీ ఒకసారి చూడండి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది, ఎందుకంటే మెయిన్ ఇదంతా కూడా గన్ మెటల్ ఉంది అండ్ ఇది కూడా రోజ్ గోల్డ్లో ఉంది. అండ్ ఛార్జింగ్ సైడ్లో కొన్ని నాబ్స్ కూడా ఉన్నాయి.
నాబ్స్ ఎట్లా పనిచేస్తాయి ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆన్ చేసిన తర్వాత చూద్దాము. చైన్ క్వాలిటీ చాలా బాగుంది. ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఛార్జింగ్ పెడతాను అండ్ రెండు వాచెస్ కూడా ఒకటేసారి ఛార్జింగ్ పెడదాం. ఛార్జింగ్ పెట్టగానే ఆటోమేటిక్గా ఈ లోగో వచ్చింది. దీనికి చూద్దాం ఎంతసేపు ఛార్జ్ అవుతుందో అండ్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి. దీనికి కూడా ఛార్జింగ్ పెట్టేసేద్దాం. ఫైన్. ఇది కూడా ఛార్జింగ్ పెట్టగానే పాజిల్ అని డిస్ప్లే అయిపోయింది. కొంచెంసేపు అయితే నేను ఛార్జింగ్ పెడతాను. ఇది ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుందా, రెడీ అవుతుంది ఆన్ అవటానికి. అండ్ ఇవి నేను తీసుకొని ఈ వాచెస్ తీసుకొని 1 month అవుతుందని చెప్పాను కదా. దీని వారంటీ కార్డ్ ఇది. వారంటీ డీటెయిల్స్ కూడా నాకు సపరేట్గా ఇచ్చారు. అండ్ దీంతోపాటు ఫాజిల్కి సంబంధించిన కంపెనీస్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా దీని బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఇవి ఫాజిల్కి సంబంధించిన అదర్ కంపెనీస్. ఓకే. అండ్ 2 వాచెస్ రెడీ అయిపోయినాయి. కొంచెంసేపు అయితే ఛార్జింగ్లో ఉంచి పెడతాను నేను. 1 GB ర్యామ్ అండ్ 8 GB ఇంటర్నల్ మెమొరీ అని. అండ్ ఆల్సో ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ కూడా 2, అంటే అరౌండ్ 50 మీటర్ దాకా వాటర్ ప్రూఫ్గా పనిచేస్తాయి. అండ్ వైఫై తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ వచ్చేసి V4.1 తోటి కనెక్ట్ అవుతుంది. అండ్ మాకు 2 years వారంటీ వచ్చింది దీంతో. సో లాంగ్వేజ్ ఆప్షన్స్ వచ్చినాయి. అందులో నేను ఒకటి సెలెక్ట్ చేశాను, ఇంగ్లీష్, యునైటెడ్ కింగ్డమ్. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ వచ్చినాయి. ఓకే చేశాను. నెక్స్ట్ ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను ఒకసారి పేర్ చేసిన తర్వాత. సో ఇదైతే సెటప్ చేసేసాను. దీన్ని సెటప్ చేయటం చూపించడానికి కుదరలేదు. ఎందుకు కుదరలేదంటే ఇప్పుడు నేను వీడియో తీస్తుంది సేమ్ ఫోన్ కాబట్టి కుదరలేదు. సో ఇది ఇలా ఉంది దీన్ని వాచ్ ఫేస్. అండ్ కిందకి ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్స్, సో నాకు ఇప్పుడు దాకా నా మొబైల్కి వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ దీంట్లో డిస్ప్లే అవుతుంది. అండ్ పైనుంచి కిందకి అంటేనేమో సెటప్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ మనం దాన్ని అంతా కూడా ఇక్కడి నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు లైక్ దిస్. అండ్ ఇటు స్వైప్ చేస్తే మనకి అదర్ ఇన్ఫర్మేషన్స్ లైక్ క్లైమేట్ కానీ ఇవన్నీ చూపిస్తుంది. అండ్ దీన్ని గూగుల్ సపోర్ట్ కూడా ఉంది. డైరెక్ట్గా గూగుల్ త్రూ కూడా వాయిస్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ వాచ్ ఫేసెస్ చాలా ఉన్నాయి ఇందులో. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా దీంట్లో వీళ్ళు ఇచ్చినవే కాకుండా ఇంకా కొత్తవి కావాలంటే కూడా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో మినీ ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వాచ్ ఎట్లాగో చూపించలేదు కాబట్టి ఇప్పుడు ఒక వాచ్ ఉంది కదా మన దగ్గర, ఆ వాచ్ని ఒకసారి సెటప్ చేసి చూపిస్తాను. ఓకే. సో దీనికి వీళ్ళు ఏం చెప్పారంటే సెటప్ చేసినప్పుడు ఖచ్చితంగా ఛార్జింగ్ కనెక్ట్ అయ్యే ఉండాలని చెప్పి దీంట్లో ఉంది. సో నేను ఆల్రెడీ ఛార్జింగ్ కనెక్ట్ చేసే ఉంచాను. చూద్దాం. ఇది యాప్ వేర్ ఓఎస్ బై గూగుల్ స్మార్ట్ వాచ్. ఈ అప్లికేషన్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేయాలి. కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సెటప్ స్టార్ట్. వాచ్లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు సెటప్ అవుతుంది. సో వీటిలో ఏంటంటే వాచెస్ మోడల్లో Gen 5 ఒకటే అయినా కూడా ప్రతి డిజైన్కి డిఫరెంట్ మోడల్స్ ఉంటుంది, నేమ్స్ ఉంటుంది. సో ఈ నేమ్స్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇది ఈ మోడల్ నేమ్ ఇది. సో ఇట్లా వైరింగ్ చేసుకోవాలి. సో దాంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే చూపిస్తుంది. ఆ మెయిల్ని కనెక్ట్ చేసుకోవాలి. సో సింక్ అవుతున్నాయి రెండు కూడా. ఆల్ సెట్. సో ఈ విధంగా సెట్ అయిన తర్వాత కంప్లీటింగ్ సెటప్ అని చెప్పి వస్తుంది. మనకి కావాల్సిన వాచ్ ఫేసెస్ని ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి సో యాప్లో చాలా వాచ్ ఫేసెస్ ఉంటాయి. దీంట్లో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, నచ్చింది. సో ప్రజెంట్ అయితే నేను కంపెనీ నుంచి ఏదైతే వస్తుందో అదే సెలెక్ట్ చేస్తున్నాను. సో సెటప్ అయితే అయిపోయింది. సో 100% ఛార్జింగ్ అయిపోయిన తర్వాత గ్రీన్ సింబల్ వస్తుంది. ఇప్పుడు మనం ఛార్జింగ్ తీసేసేయచ్చు. ఇది ఫుట్ కౌంట్. సో ఇవి వాచెస్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది ఇది. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటే మనకి టైం డిస్ప్లే అవుతూనే ఉంటుంది. అండ్ ఏదైనా సరే టచ్ చేయగానే ఫోన్ యాక్టివ్ అయిపోతుంది. అండ్ స్వైప్ చేస్తే సెట్టింగ్స్, అండ్ ఇటు స్వైప్ చేస్తే హార్ట్ బీట్ మోనిట్, అండ్ ఇటు స్వైప్ చేస్తే వెదర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. అండ్ దీన్ని రొటేట్ చేసుకుంటే ఈజీగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ దీని డయల్ విడ్త్ వచ్చేసి 4.4 సెంటీమీటర్స్. సో ఈ సైజ్ ఉండటం వల్ల మనకి ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినా లేకపోతే ఏదైనా కూడా చాలా ఈజీగా విజిబుల్ చాలా బాగుంటుంది. అండ్ దీని స్ట్రైప్ కూడా మనం ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రైప్ నచ్చలేదంటే వేరే స్ట్రైప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీని సైజ్ వచ్చేసి 2.2. అండ్ దీన్ని చేంజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. స్మాల్ బటన్ ఒకటి ఉంది, జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. వెరీ ఈజీ, దట్స్ ఆల్. సో ఈ విధంగా ఓపెన్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. సో గైస్, ఇవి నా వాచెస్ అన్బాక్స్ అండ్ రివ్యూ. సో దీని ప్రైసింగ్ నేను మీకు చెప్పలేదు. ప్రైస్ వచ్చేసి 22,995 రూపీస్. సో నాకు ఇది ఏ విధమైన డిస్కౌంట్ రాలేదు, ఆఫ్లైన్లో కొన్నాను. తర్వాత అమెజాన్లో కూడా ఉన్నాయి ఈ వాచెస్, నేను చూశాను. సో అమెజాన్లో ఒకవేళ మీరు ఈ మోడల్స్ తీసుకోవాలి అనుకుంటే నేనేం చేస్తానంటే ఈ రెండు మోడల్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఈ అన్బాక్సింగ్ వీడియో ఎలా ఉంది మీరు ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎవరికైనా నచ్చితే లైక్ కూడా చేయండి. సో దట్స్ ఆల్. అండ్ టూర్స్, ట్రావెల్స్, బయట తిరగటం ఏం లేవు కాబట్టి ప్రజెంట్ అన్నీ అన్బాక్సింగే చేద్దాం అనుకుంటున్నా కొద్ది రోజులు అన్లాక్ అయ్యేదాకా. సో బీ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్.